తెలంగాణ బాధపడుతున్న సమయం. ఎందుకంటే దాదాపు 60 ఏళ్లు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఆ 60 ఏళ్లలో ఎక్కడ కూడా తెలంగాణలో ఒక్క చుక్క నీరు అందించిన బాపత లేదు. ఇవాళ మన కేసీఆర్ గారు వచ్చి ప్రతి ఇంటికి నీళ్ళు అందించడమే కాకుండా ప్రతి పొలాలకి కూడా నీళ్ళు అందించారు. ఇవాళ అలాంటి గొప్ప ప్రాజెక్ట్ కాళేశ్వరం మొత్తం ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గా అది ఘనత పొందింది. అలాంటి ఇవాళ కాళేశ్వరానికి సిబిఐ అని కాసేపు ఇవాళ రేవంత్ రెడ్డి చేసే పాలిటిక్స్ ఎలాంటివి అంటే కంప్లీట్లీ డైవర్షన్ పాలిటిక్స్. కాసేపు హైడ్రా అంటాడు, కాసేపు ఈడీ అంటాడు, కాసేపు సిబిఐ అంటాడు. నువ్వు చేయాల్సిన పని ఏంటి, నువ్వు చేస్తున్న పని ఏంటి? ఇవాళ నువ్వు ఇచ్చిన హామీలు ఏంటి? 420 హామీలు అని చెప్పి మహిళలకి 2500 అన్నావు, ప్రతి కళ్యాణ లక్ష్మికి తులం బంగారం అన్నావు, ఎన్నో హామీలు ఇచ్చావు. ఒక్కటి కాదు, రెండు కాదు. ఆ హామీలన్నీ పక్కకి పెట్టి ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ చేసి కాసేపు కేటీఆర్ సార్ మీద అంటావు, కాసేపు పేదల ఇళ్ల మీద పడతావు, కాసేపు కాళేశ్వరం అంటావు. నువ్వు చేయాల్సిన పని చేయక చక్కగా చేస్తే అందరు కూడా నీకు పెద్దపీట పలుకుతారు. ఇవాళ ఎక్కడ చూసినా కూడా తెలంగాణ ప్రతి ఒక్కరు కూడా అయ్యో ఈయనకి ఎందుకు ఓటేసినాము, ఇవాళ మేము ఎందుకు తెచ్చుకున్నాం కాంగ్రెస్ గవర్నమెంట్ అని తలగొట్టుకునే సమయం వచ్చింది. రానున్న ఎలక్షన్స్ లో కాంగ్రెస్ కి కరెక్ట్ గుణపాఠం చెప్తారు. ఇక్కడ ఇవాళ మేము కేటీఆర్ సార్ పిలుపు మేరకు జవహర్ నగర్ లో పెద్ద ఎత్తున ధర్నా చేయడం ప్రారంభించాము. అలాంటి ధర్నాకి కేవలం మేము బీఆర్ఎస్ పార్టీ శ్రేణులమే వస్తాం అనుకున్నాం, కానీ పక్కన చుట్టుపక్కల వాళ్ళు కూడా చూసి అరే మేము కూడా మద్దతు తెలుపుదామని ఇవాళ పెద్ద ఎత్తున దాదాపు ఒక 200 నుంచి 300 మంది ఇవాళ పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తున్నాను, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ. మీరు కనుక మా కేసీఆర్ సార్ మీద ఒక నింద వేయాలని చూస్తే అది మీకే తిరగబడుతుంది. ఇవాళ మీకు నేను ఒక వీడియో చూపిస్తాను, ఆ వీడియో ద్వారా మీకే తెలుస్తుంది. నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు మీకు. పెట్టుకోవాలి ఇదే రేవంత్ రెడ్డి ఒకసారి ఎలక్షన్స్ లో రావాలి అంటే సిబిఐ ఉండాలి, సిబిఐ అయితేనే ఎలక్షన్స్ లో రాగలుగుతున్నాం, ఎందుకంటే వాళ్ళైతేనే ఉన్న మెయిన్ పార్టీని తొలగిస్తారని ఒకసారి రేవంత్ రెడ్డి చెప్పిన మాట ఇవాళ మళ్ళీ అదే రేవంత్ రెడ్డి సిబిఐ కేసులని పార్టీ మీద పెట్టడం చాలా తప్పని తెలియజేస్తున్నాను. మేము మెయిన్ గా ఇవాళ జవహర్ నగర్ నుంచి ఆయనని క్లియర్ గా చెప్తున్నాము, మీరు ఇవన్నీ మానుకొని పేద ప్రజలని కాపాడుకునే ఆలోచనలు ఉంటే మీకు మంచిది, లేదు అంటే అందరం కూడా తిరగబడాల్సి వస్తుంది. జై తెలంగాణ, జై కేసీఆర్.